హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్నైతే కృష్ణాష్టమి కదండి. మా కాలనీలో సంబరం అయితే చాలా బాగా జరిగిందనమాట పండుగ. ఏంటి పిల్లలందరూ కలిసి నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా కష్టపడుతూనే ఉన్నారనమాట. ఈ పండుగ అంటే ఊరికనే అయిపోదు కదా, చాలా అడావిడి ఉంటుంది కదా. పిల్లలందరూ 2 డ్రమ్ముల్లో నీళ్ళు పట్టుకుని చక్కగా గెల్ల పాటుకుని గెళ్ళకి మళ్ళీ జెండాలు అయ్యి తాళ్ళకి జెండాలు అవి చుట్టుకుని చాలా అడవిడి అయితే చేశారండి. డ్రమ్ముల్లో అయితే రంగు రంగు నీళ్ళు కూడా కలుపుకున్నారనమాట. అలా చాలా ఇంట్రెస్ట్గా కష్టంగా నచ్చినట్టుగా చేసుకున్నారనమాట. వాళ్ళతో పాటు పెద్దలు కూడా కలిసామన్నమాట. పెద్దలు కలిస్తే ఇంకా పండుగ ఇంకా వేరే విధంగా ఉంటుంది కదా. ఇదిగో చూడండి, సాయంత్రం అయ్యాక పిల్లలైతే ఇలా పెరుగు చిల్లర డబ్బులకైతే ప్రతి ఇంటికి వెళ్ళారనమాట. పిల్లలందరూ కలిసి మా ఇంట్లో అయితే సింపుల్గా అయితే మేము చేసామన్నమాట. రమ్యకైతే చిన్న గెటప్ అయితే వేశాను. అది ఎలాగుందో మీరే చెప్పాలి. ఇదిగో చూడండి, ఇది వాటర్ అయితే 2 డ్రమ్ములు నీళ్ళు అయ్యి వరకు కూడా కట్టుకుంటానే ఉన్నారనమాట. సాయంత్రం 7 అయిపోయిందంటే అక్కడ కరెంట్ అయితే గట్టిగా ఉండదన్నమాట. అక్కడ కట్టారనమాట. సింపుల్గా చేసుకున్నారు, కానీ చాలా ఆనందంగా అనిపించింది పిల్లలకి పెద్దలకు కూడా. మేమందరం కూడా వెళ్ళాము. ఒక ఫ్యామిలీ అయితే ప్రసాదం కూడా పెంచిపెట్టారండి, చక్కగా వాళ్ళ ఇంట్లోనే చేసి పెద్దలకి పిల్లలకు కూడా ఇచ్చారు. పిల్లలు ఆఖరికి అయితే ఒకలే గెలుస్తారు కదండి. అదిగో పెద్ద అబ్బాయి గెలిచారనమాట. కానీ స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు, పెద్ద గిఫ్ట్ అయితే ఏమి ఇచ్చేలేదులేండి. పిల్లలు వేసుకున్న డబ్బులు కదా. చిన్న కృష్ణుడు బొమ్మ అయితే కొన్నారనమాట. ఈ ఆనందంలో కూడా చాలా ఆనందం అయితే నెతుక్కున్నారండి పిల్లలైతే. మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే అనిపించింది అనమాట. ఇలాంటి పండుగలు ఇంకో మరిన్ని చేసుకోవాలని మేమందరం అనుకున్నాం అనమాట. మా ఉండేటప్పటికి 10 ఫ్యామిలీలు ఇల్లులు ఉంటాయండి. అందరం కలిసిమెలిసి ఇంకా వినాయక చవితి అన్నీ చేసుకోవాలని మేమైతే ఇంకా అందరం అనుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్ ఫ్రెండ్స్.